హీట్ అయింది. ఇది పలచగా కలుపుకున్నాను కదా, దీన్ని వచ్చిందే ఇలా వేసుకోవాలండి. ఈ చేత్తోనే వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని కొద్దిగా ఇదైన తర్వాత ఎర్రగా వేగిన తర్వాత ఏం లేదు, ఇది మనము నూరుకోవాలండి, మనం మిక్సీ పట్టాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలండి. ఇది మన బూందీలాగా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. కాబట్టి పొడి కావాలంతే. వడపావులో ఈ పొడి ఈ ఇందులో కారము అవంతా కలుపుతాం కాబట్టి మసాలా దినుసులు ఇది చాలా ఇదే హైలైట్ అండి. వడపావుకు ఇది హైలైట్. మళ్ళీ ఆయిల్ కాగనిచ్చి మళ్ళీ కొన్ని వేసుకుంటే ఇంకొన్ని వేసుకోవాలండి. ఇది ఇదిగోండి, ఈ వేగేటప్పుడే మనం ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి. ఇది నూరడానికి కావాలన్నమాట, వేయించుకొని నూరుకుంటాము. ఇలాగే 4 పచ్చిమిరపకాయలు వడపావులో ఉంచడానికి దీంట్లోనే వేసేస్తాం అన్నమాట. ఇలా వేయించుకొని తీసుకోవాలన్నమాట. ఇది అయిపోయింది, ఇది తీసేస్తాను. చూడండి, ఇది చల్లారుతుంది కదా వేయించింది. ఇప్పుడు ఇది మిక్సీ పట్టాలి. తర్వాత ఇందులో వచ్చింది బంగాళదుంపలు అండి. బంగాళదుంపలు బాయిల్ చేసుకొని నీళ్ళంతా ఓడిన తర్వాత చెక్క తీసి కొద్దిగా ఉప్పు, పసుపు, తర్వాత వచ్చేది పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, ధనియా పొడి, తర్వాత వచ్చింది జీలకర్ర, ఓము, తర్వాత వచ్చి కొద్దిగా సోంపు అండి. ఇవన్నీ కలపాలన్నమాట. ఇందులో కలిపి మనము ఇది ఉండలుగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని బోండాలు, అదే వడలు అంటారు కదా, వడపావు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అనమాట. ఇది హైలైట్. దీన్ని వడపావు చేసుకోవాలి, ఉండలుగా చేసి పెట్టుకుంటాను. చూడండి, ఇది ధనియాలు, జీలకర్ర ఇవంతా అంతా వేయించుకోవాలండి. డ్రైగా వేయించుకొని తర్వాత మనము ఇందులో కలిపి బంగాళదుంపల్లో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేస్తే గుమగుమలాడుతుందండి. మంచి వాసన అనమాట. ఈ వాసనే చాలా బాగుంటుంది దీని ఫ్లేవరు. ఇప్పుడు ఇది మనము డిప్లో ఇందులో అజ్వాన్ వేసుకున్నాను. ఇప్పుడు ఉంచి ఆయిల్ వేడవుతుంది, ఇందులో వేసి డిప్ చేసి వేసుకోవడమే అనమాట. ఇలా ఆయిల్లో డిప్ చేసి ఇలా వేసుకోవాలండి. ఇలా వడలన్నీ తయారు చేసుకోవాలి. మనం ఎగ్ బోండా చేస్తాం చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే. ఇది ఎగ్ బోండాని ఇది పావులో పెట్టి తింటారు కాబట్టి ఇది వడపావు అయిందన్నమాట. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, వడపావుకి ఈ బోండాలు తయారైనాయి, అదే వడలు తయారైనమాట. ఇప్పుడు దీన్ని ఇలాగే మనము పావులో పెట్టాలి. దీనికి ప్రిపేర్ చేయాలన్నమాట ఎర్రకారము. ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా, దాంట్లో అలా ఎల్లుల్లిపాయ వేయించాము, తర్వాత అది చిల్లీ ఫ్లేక్స్ వేసాము, జీలకర్ర, కొద్దిగా ఇప్పుడు ఇంగువ కూడా వేయాలండి, కారము. ఈ వడపావుకి ఇదే ఫేమస్ అన్నమాట, మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇది పూర్తిగా మిక్సీ పట్టుకోవాలా. మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వచ్చేది దీంట్లో సన్నగా, ఇందులో వడపావులో పెట్టడానికి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలండి, పచ్చిమిరపకాయలు వేయించుకున్నాను అనమాట, పొడుగా చీలికలు చేసి వేయించుకున్నాను, టమాటాలు. ఇన్ని చాలు. ఇంకా మనం కీర వెంత పెట్టచ్చు, సాలడ్ పత్తా అంతా.
కానీ అవి సరిపోదు కదా. నేను వచ్చింది ఆ, పావు భాజీ బన్ తీసుకున్నాను కాబట్టి బర్గర్ అయితే పెద్దగా ఉంటుంది, అన్నిట్లో అవన్నీ పెట్టచ్చు. ప్రస్తుతానికి ఇవే పెడుతున్నానండి. ఇది స్లైస్గా కోసి టమాటాలు ఇవి చేసి పెడుతున్నాను. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుంటాను పౌడర్. ఇంగువ కారం వేసుకున్నానండి. ఇప్పుడు ఇది మిక్సీ పడతాను. చూడండి చూడండి మిక్సీ పట్టుకున్నాను. ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు గ్రీన్ చట్నీ, దీన్ని వేయడానికి గ్రీన్ చట్నీ, ఇవి వడపావు తయారవడానికి. ఇది చేయడం ఈజీ, కానీ దీనికి ప్రిపరేషన్ చాలాసేపు పడుతుందండి. ఇవన్నీ చేసుకొని తర్వాత చివరిలో మనం వడపావుకు రెడీ చేయాలన్నమాట. ఇవన్నీ ఇంత చేసుకున్నాం కదా. ఇప్పుడు వడపావు తీసుకొని పావు భాజీ బన్ తీసుకొని చూడండి నెయ్యి వేసుకున్నాను. ఇదిగో వడపావు అండి. వడపావు ఇది ఇచ్చింది పావు భాజీ, ఇది బన్ను. దీన్ని ఇలా కొంచెం నెయ్యిలో వేయించుకోవాలన్నమాట. కొద్దిగా వేయించుకుంటే కొంచెం కమ్మగా ఉంటుందండి. పచ్చిగా అలాగే కాకుండా మన బర్గర్కి అయితే పెద్ద బన్ ఉంటుంది, దాంట్లో అలా చేయొచ్చు. ఇది చిన్నదే కాబట్టి కొంచెం తక్కువగానే చేస్తానండి. ఇలా ముందు మన వెన్న వేయాలి. బెటరు నేను నిన్ననే కరిగించేసాను. వెన్న మా ఇంట్లో తయారు చేసింది. కొంచెం ఇలా కొద్దిగా ఎక్కువ వద్దు, అవసరం లేదు. ఆ పచ్చి వాసన లేకుండా తీసుకొని దీనికి ఒకటి ఇప్పుడు ప్రిపేర్ చేస్తాను. చూడండి ఈ వడపాపుని కాస్త మనం ఇలా అదుముకోవాలి. కాస్త ప్రెస్ చేసి పెట్టేయాలన్నమాట. ఫస్ట్ గ్రీన్ చట్నీ పోయాలండి. గ్రీన్ చట్నీ ఇక్కడికైతే ఇది కారం అన్నమాట. ఇది కారము. ఇప్పుడు ఒక వడబెడుతున్నాం. చూడండి దీంట్లో స్లైస్, తర్వాత ఇది టమాటా స్లైస్ అండి. పెట్టి దీనికి కొద్దిగా చెట్టు వేసింది. ఒక పచ్చిమిరపకాయ వేయించింది. ఇది కారం అంత ఉండదండి. దీనికి ఇలా పెట్టి ఇప్పుడు దీని మీద మనం ఇది కవర్ చేయాలన్నమాట. చేసి ఒక టూత్ పిక్ ఉంటుంది కదా, టూత్ పిక్తో ఇలా అదిం పెడితే గట్టిగా తయారవుతుందండి. ఇది ఇలా అన్నీ చేస్తాను. చూడండి వేడి వడపావు రెడీ అండి. పిల్లలకు ఇలా చేసి పెట్టండి. మన ఇంట్లోనే, బయట తినకుండా ఇంట్లోనే చేసి పెడితే మన స్వాస్థాలతో. చూడండి వేడిగా చిన్నపిల్లలకు చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారండి. మన ఇంట్లోనే తయారు చేయడం వల్ల వడపావు చూడండి ఇలా వస్తుందన్నమాట. అన్నీ ఉంటాయి ఇందులో. చూడండి ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.